సార్కి ME02 సార్ పేరు వెంకట సుబ్బారావు సార్కి మరియు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకి మా క్లాస్మేట్ శివాకి నమస్కారాలు. ఈ కార్యక్రమం చేసిన టీచర్స్ అందరికీ నమస్కారాలు. సుబ్బారావు సారు మా కాంప్లెక్స్లో టీచరు. మరి సారు గురించి చాలా గొప్ప విషయం ఏంటంటే, ఎవరైనా రిటైర్ అయినప్పుడు ప్రకృతిని ప్రేమికులు అంటే మొక్కలు ఇవ్వటం అనేది చాలా మంచి కార్యక్రమం. అది ప్రతి ఒక్కరికి ఒక మొక్క ఇచ్చారు సారు. ఆ మొక్క పెరిగిన రోజులు, ఆ మొక్క చూసిన రోజులు సారు గుర్తుంటారు. సో ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ పెట్టేస్తాం కానీ గుర్తుండదు. కానీ మొక్క విషయం మాత్రం చాలా బాగుంది అది. అలాగే ఎక్కాల పుస్తకాలు కూడా ఇస్తున్నారంటున్నారు. సో అలా ప్రతి విద్యార్థి కూడా ఆ ఎక్కాల ద్వారా చాలా నేర్చుకుంటారు. మా పాఠశాలలో ఇప్పుడు 6th క్లాస్కి వచ్చిన విద్యార్థులు వైసీ నుంచి కానీ, SWG నుంచి కానీ, గుడ్డవానిపాలెం నుంచి కానీ, లేకపోతే కొరసపాడు నుంచి కానీ వచ్చిన విద్యార్థులు చాలా ఎక్సలెంట్గా ఉన్నారు. అసలు 85% మొన్న ఒక కార్యక్రమం వచ్చినప్పుడు మెగా పేటీఎం అప్పుడు ఇంగ్లీష్లో మేడము కాన్వర్జేషన్ అని చెప్పిస్తుంటే ఫ్లూయెంట్గా ఎంత ప్రైవేట్ పాఠశాలలో వచ్చిన విద్యార్థులు ప్లస్ మన స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు ఇద్దరు కలిపి నేర్పించారు. మన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఎక్సలెంట్గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఎక్సలెంట్ తయారు చేశారు. అందరూ ఈ విషయంలో చాలా హ్యాపీ. అలా అలాంటి టీచర్స్ మన కాంప్లెక్స్లో ఉన్నందుకు మాకు కూడా చాలా హ్యాపీ. కానీ సార్ రిటైర్ అయిపోతున్నారు. ఇంకా కొంత సర్వీస్ ఉంటే బాగుండే సార్కి. ఇలా ఈ కార్యక్రమం ఇంకొంచెం పెద్దగా చేస్తే బాగుంది సార్. సుబ్బారావు సార్ ఇంటీరియర్ ప్లేస్ అయింది అది స్కూలు ఎడికే రాలా. ఇంకేం చేస్తారు పాపం. మా టీచర్స్ వస్తున్నారు సార్, ఎందుకంటే స్టడీస్లో ఉన్నారు. స్టడీస్ అయిపోయిన తర్వాత కొంతమంది టీచర్స్ జాయిన్ అవుతారు. ఓకే సార్, ఎనీహౌ ఇంకో కొంచెం సర్వీసు ఎక్కువ కాలం ఉంటే బాగుండేది సుబ్బారావు సార్. మీ తర్వాత సర్వీస్ తదనంతరం కూడా ఆయురారోగ్యాలతో విద్యా ME0 అంటే కోర్సుపాడు మండలాన్ని గుర్తుపెట్టుకొని కోర్సుపాడు మండలానికి ఏదో విధంగా సహకారం అందించాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. ఇప్పటి వరకు కూడా వీలైనంత త్వరగా ఈ విద్యా వ్యవస్థలో ఉండి ఉపాధ్యాయులందరం కూడా ప్రస్తుతం ఎదుర్కొన్న సమస్యల నుంచి తప్పించుకొని పోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ విధంగా చూసినట్లయితే సుబ్బారావు మాస్టర్ గారు ఎంతో ధన్యులు. అదేవిధంగా వాళ్ళ యొక్క సర్వీస్ మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా నిర్వహించారని నాకు తెలియవచ్చింది. నేను ఈ మధ్య ఒక 10 రోజుల క్రితమే మండల విద్యాశాఖ అధికారి ఎక్కువగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంలో సుబ్బారావు సార్ గురించి 2 విషయాలు తెలుసుకున్నాను. ఒకటి, సారు కాంప్లెక్సెస్ జరిగేటప్పుడు తన విలువైన సమయాన్ని మనిషి దృఢంగా ఉండటం కోసం యోగా సంబంధించి కృత్యాలు నేర్పారని తెలుసుకున్నాను. అదేవిధంగా విద్య పట్ల ఆసక్తితో విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా ఏదో కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో ఆ ఎక్కాల పుస్తకాలు అందరికీ మన మండలంలో ఉన్న అన్ని పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్నారని తెలియవచ్చింది. ఈ 2 సందర్భంలోనూ సార్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు పదవీ విరమణ చేసిన తర్వాత మిగిలిన జీవితం అంతా కూడా సంతోషంగా ఆహ్లాదకరంగా జరిగిపోవాలని ఆశిస్తూ మన కోర్సుపాడు మండల విద్యాకి తన వంతు సహాయ సహకారాలు అందజేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ముగించుతున్నాను. మన గౌరవ ME1 సార్ పున్నయ్య సార్ గారికి, ME02 వై సుబ్బారావు గారికి, కాంప్లెక్స్ చైర్మన్ మేడం గారికి, సుబ్బారావు మాస్టర్ ఫ్రెండ్ శివ గారికి, మరియు ఈ యొక్క సన్మాన గ్రహీత అయినటువంటి సుబ్బారావు మాస్టర్ గారికి నమస్కారాలు. ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు సుబ్బారావు మాస్టరు సర్వీస్ని దాదాపు 42 సంవత్సరాలు తన సర్వీస్ని చేసి ఈరోజు రిటైర్ అయిన సందర్భంగా ఈ చిన్న కార్యక్రమాన్ని
ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సుబ్బారావు మాస్టర్ గారు దాదాపు 2021లో వడ్డువానిపాలెం యూపీ స్కూల్కి వచ్చారు. అప్పుడు నేను డిపెప్ స్కూల్లో పనిచేస్తున్నాను. అప్పటి నుంచి కూడా నాకు ఆయనతోటి అనుబంధం ఉన్నది. మంచి మాస్టరు. ఆయనకు ఒక ఆశ ఉన్నది. ఆయన చెప్తున్నారు, మరి ఎవరితో చెప్పాడు లేదో, ఈ తదుపరి జీవితం పొలిటికల్గా వెళ్తాడు తప్పనిసరిగా. పొలిటికల్గా వెళ్తే ఆయన ప్లాన్ కూడా ఉన్నది. ఆ ప్లాన్ ప్రకారమే ఆయన చెప్పుండారు. ఒకసారి చెప్పుండారు, ఖచ్చితంగా నేను పొలిటికల్గా వెళ్తాను, విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు కూడా నేను సలహాలకి ప్రోత్సాహిస్తానని చెప్పడం జరిగింది. సరే, ఎనీహౌ మొత్తం మీద మాస్టర్ గారు సర్వీస్ అంతా ముగించుకొని దాదాపు అక్కడ సింగరాయకొండ దగ్గర ఎడిట్ స్కూల్ నుంచి అప్పుడు ఈ స్కూల్స్ ఇక్కడ గవర్నమెంట్లో కలిపినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది, గుడివారిపాలెం యూపీకి. అప్పటి నుంచి కూడా మాస్టర్ గారు చాలా చక్కగా తన యొక్క సర్వీస్ని చక్కని మోటోతోటి చక్కగా పిల్లలకి బోధిస్తూ తన సర్వీస్ని ఈ రోజుతోటి ముగించడం జరిగింది. వారి యొక్క శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అవకాశిస్తున్న పెద్దలకు నమస్కరిస్తూ ముగిస్తాను. సౌండ్ కొంచెం సుబ్బారావు మాస్టర్ గారు సౌండ్ రావట్లేదు. హై స్కూల్ హెచ్ఎం గారేనండి. అది దగ్గరికి పెట్టాలా? దాంట్లో సౌండ్ లేకపోతే సార్ దాంట్లో. అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు సన్మానిత సుబ్బారావు మాస్టర్ గారు వడ్వానిపాలెం స్కూల్కి 2022 మార్చిలో వచ్చున్నారు. ఈ 3 స్కూల్స్లో తిమోతి సార్ డిఫెక్ట్ స్కూల్లో హెచ్ఎంగా చేసేవారు, ఆ మాస్టర్ గారు ఆ స్కూల్లో చేసేవారు. నేను వడ్వానిపాలెం హెచ్డబ్ల్యూ స్కూల్లో చేస్తూ ఉండేవాళ్ళం. ఏదైనా వర్క్ విషయంలో కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా ఒక్కొక్కరం కోఆపరేటివ్గా సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు మాస్టర్ గారు, సుబ్బారావు మాస్టర్ గారు. ఆయనకి అదర్ యాక్టివిటీస్లో బాగా చాలా విషయాలు తెలుసు మాస్టర్ గారికి. మ్యూజికల్గా కానీ, డ్యాన్స్ కానీ, సొసైటీలో ఏది ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలన్నీ కూడా చెప్తుండేవాళ్ళు. అలాగే మేము ఒకసారి వడ్వానిపాలెం స్కూల్లో ఎప్పుడు పేరెంట్స్ మీటింగ్ ఈవినింగ్ నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. పగలు పేరెంట్స్ అవైలబుల్గా ఉండేవాళ్ళు కాదు. అట్లాంటప్పుడు కూడా కొంతసేపు మన పేరెంట్స్ మీటింగ్స్ అప్పుడు కానీ, లేకపోతే మన సెలబ్రేషన్స్, యాన్యువల్ సెలబ్రేషన్స్ అప్పుడు ఒకరోజు మేము ఈవినింగ్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. అప్పుడు బాగా బాగా వచ్చారు, ఎక్కువ మంది, ఊరు మొత్తం ఆ స్కూల్ దగ్గరే ఉన్నారు. అలాంటి సమయంలో కూడా సార్ మైక్ తీసుకొని అందరిని కంట్రోల్ చేసి చక్కగా హెల్పింగ్ నేచర్ ఉంది. అలా మాకు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. సో ఇంకా మాస్టర్ గారి గురించి చెప్పడం, ఆయన ఎలాగంటే, సో తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన ఒక ఆర్గానిక్ ఫార్మ్స్ పెంచాలనే ఆలోచన ఉన్నారు. అవన్నీ కూడా మా అందరికీ చేరువలో తెస్తారని, రిటైర్మెంట్ తర్వాత సార్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వేదికైనటువంటి జిల్లా పరిషత్ పాఠశాల పరవాన గారికి, అలాగే మా సహచరులు MU2 వైవి సుబ్బారావు గారికి, అలాగే వేదికైనటువంటి మిగిలిన అందరి డ్యూటీ సార్లకి నమస్కారాలు. ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. సార్కి ఇక్కడ వైసీలో సన్మానం అని ప్రపోజ్ చేసింది కూడా నేనే అంటుంది. ఇక్కడైతేనే కొంచెం అందరూ వస్తారయ్యా అని. ఇక్కడ చేసుకోవడం కూడా పెద్ద ఇబ్బంది ఏమి లేదు, ఎందుకంటే మేదరమెట్ల పెద్ద విలేజ్ అయినప్పటికీ పేరులో మాత్రం బొడ్డువానిపాలెం, రెవెన్యూ విలేజ్ బొడ్డువానిపాలెం, అన్నీ బొడ్డువానిపాలెం కిందకే వస్తాయి. బొడ్డువానిపాలెం కింద మేదరమెట్లనే వస్తుంది అనమాట. అదే రెవెన్యూ విలేజ్. మరి అప్పట్లో ఏర్పాటు ఎందుకుందో, సో ఇది ఇక్కడ రెవెన్యూ విలేజ్ కిందే కాబట్టి ఈ పాఠశాలలో జరుపుకుంటున్నారు. కాకపోతే మనమంతా ఉపాధ్యాయులు ఏంటంటే బిల్లు స్టిక్ అనేను వాళ్ళు. బిల్లు కొడితే బడికి వస్తాం, బిల్లు వేస్తే జీతం తీసుకుంటాం. ఇక అలిగేషన్స్ ఏముండవు. నేను కూడా ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను కూడా చెప్తాను. ఎట్లుంటుందంటే, ఉదయాన్నే నేను 10th క్లాస్ హై స్కూల్ సర్వీస్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 9:45, అప్పుడు 10 గంటలకు హై స్కూల్లో 9:45 ఫస్ట్ బెల్కి స్కూల్లో ఉండాలి.
సాయంత్రం 4:40 తర్వాత ఇక హరిహరాదులు వచ్చినా కానీ బళ్ళో ఉండేది లేదు. సైకిల్ ఎక్కి రెడీగా ఉండేవాడు, బెల్లిగొట్టంగా సైకిల్ చేసుకొని బయటికి వెళ్ళేవాడు. అదే అలవాటు. ఇప్పుడు కూడా మన ఉపాధ్యాయులు అందరూ కూడా అదే మోటివ్లో ఉన్నారు. ఇప్పుడున్న సంవత్సరానికి ఒకసారి 2-3 నెలలకు ఒకసారి మన సహోద్యోగి, మన తోటి టీచరు రిటైర్ అవటం, ఏదన్నా ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసుకుని వెయిట్ చేయమంటుంటే కాన్స్ మనల్లా కాదు. ఏదో మనం ఒక నిరంతరం మన ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఒక పొరుగు బంధంలా ఉంటుంది మనకి. అది అసలు ఇక అది మారదంతే. ఎట్టి పరిస్థితుల్లో 3:30 అయిందంటే ఇక ఆ పాఠశాల నుంచి బయటికి రావాలి, వెళ్ళిపోవాలి. బండి అయితే బండి, బస్సు అయితే బస్సు, స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఈ మోటివ్ మనలో ఉంటుంది. అందువల్ల మేము ఆశించినంత రాకపోయినా వేసిన కుర్చీలు ఫిల్ అవుతున్నాయి, అందువరకు సంతోషం. నేను అందుకే ఇప్పుడు దాకా కూడా మాట్లాడకుండా ఉంది. అందరూ వస్తే కొంచెం కళగా ఉంటుంది. ఆయన కూడా రిటైర్డ్ అవుతారు కాబట్టి సార్ కూడా కొంచెం సంతోషం. ఇక వ్యక్తిగతంగా సుబ్బారావు సారుని గమనిస్తే ఆయన తక్కువ సర్వీస్ మన మండలంలో చేసింది. జస్ట్ 4 years కంప్లీటెడ్. 2022 మార్చిలో వచ్చాడు. ఇది 26, 4 సంవత్సరాలు పూర్తయి జస్ట్ ఒక 3 నెలలో 4 నెలలో అయితే కొంతమంది 10 సంవత్సరాలు పనిచేసిన, 8 సంవత్సరాలు పనిచేసిన ఉండని ఇంటిమసి, ఆయనతో ఒక మంచి సంబంధం నాకైతే ఏర్పడింది. సార్ వచ్చినప్పటికీ అది యూపీ స్కూలు, అక్కడ స్టాఫ్ అందరూ ఉన్నారు, అందులో ఒకటిగా ఉన్నాడు. ఇటీవల కాలంలో అది అలా 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 హై స్కూలు నేర్చించిపోయింది. ఒకప్పుడు అక్కడ యూపీ స్కూలు ఒక 7-8 మంది టీచర్లు ఉన్నారు నేను వచ్చినప్పుడు. ఎంపీ యూపీఎస్ బొడ్డువానిపాలెం అంటే స్కూల్ అసిస్టెంట్లే ఒక 4 ఉన్నట్టుంది. బయాలజికల్ సైన్సు, సోషల్, తెలుగు, హిందీ ఆ 4 పోస్టులు ఉండేవి. ఒక 2-3 అదే మన సులోచన మేడం గారు, సార్ వాళ్ళ మేడము సుబ్బారావు సార్ వాళ్ళ మిస్సెస్, 2 ఎగ్జిక్యూటివ్, మొత్తం 6 అట్లా పనిచేస్తూ ఉండేవారు. మరి అక్కడ గ్రామస్తులు ఎవరు కూడా గ్రామంలో ఆ పాఠశాలని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏం అడ్మిషన్ లేవు. ఇప్పుడు కూడా ఆ పక్కన ఉన్న స్కూల్ అడ్మిషన్లే కానీ ఆ స్కూల్ అడ్మిషన్లు ఎవరు లేవు. అందువల్ల ఆ పాఠశాల పోతానికి వచ్చింది. అయితే సుబ్బారావు సారు సింగిల్ టీచర్గా కూడా ఆ పాఠశాలకి ఏదో అభివృద్ధి చేయాలని పాపం 3 సంవత్సరాల నుంచి ఆయన వినూత్నంగా క్యాంపెయిన్ కూడా చేశాడు బలంగా. కానీ మన క్యాంపెయిన్ వాళ్ళ చెవుల్లోకి వెళ్ళటం లేదు, పెద్దగా ఫలితము ఏమీ కూడా. సుబ్బారావు సారు చాలా మంచివాడు, మనుషులను బాగా ఆకట్టుకుంటాడు, చాలా గౌరవంగా ఉంటాడు. వాస్తవానికి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎక్కువగా వినయం చూపించే వాళ్ళని నేను ఎందుకో నాకు కొంచెం అది అంత నమ్మను. సుబ్బారావు సార్ని ఫస్ట్లో చూసినప్పుడు నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. కానీ కాలం గడిచేకుంది నా విషయంలో, ఆయన విషయంలో నా ఎస్టిమేషన్ రాంగ్ అని తెలియదు. ఎందుకంటే కొంతమంది అతి వినయంగా ఉంటారు, కొద్ది సమయంలోనే కొద్ది రోజుల్లోనే అది ఒక దూత లక్షణంగా కనపడుతూ ఉంటుంది. మేము చదువుకునేటప్పుడే మా టీచర్స్ చెప్పారు అతి వినయం దూత లక్షణం అని. ఆ అతి వినయం అనుకున్న సార్ని, వాస్తవం ఫ్రాంక్గా చెప్తాను ఈరోజు. కానీ తర్వాత చూస్తే కాదు, ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. ఏదైనా మన వైపు నుంచి తప్పు జరిగినా, కొంతమంది మన వైపు నుంచి చిన్న తప్పు జరిగితే వెంటనే ఎదురుదాడి చేస్తారు. ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు కూడా సబ్మిసివ్గా ఒక అధికారికి లేదా టీచర్స్ తోటి చాలా సుహృద్భావ వాతావరణం. ఆ పక్క ఉన్న టీచర్స్తో కానీ ఆయన సెలవడిగే విధానం కూడా చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. సార్ మీరు ఇవ్వగలిగితే నేను ఎవరితోనన్నట్టుగా మాట్లాడతాడు. చాలా ఒక మంచి లక్షణం. అలాంటి లక్షణం మనకు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ఫర్ ఎగ్జాంపుల్ మైసెల్ఫ్, కోపడే వాళ్ళకి ఎప్పుడు బీపీ రైజ్లో ఉంటుంది. దీనివల్ల అనేక రకాల ఆరోగ్యాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. కోపడతా మనసులో ఒక రకమైన లోపల బ్లడ్ ప్రెషర్, అది ఇట్ లీడ్స్ టు సో మెనీ డిసీజ్ అని మనం చెప్తూ ఉంటారు. బేసిక్ ఇన్స్టింక్ట్ అనుకుంటున్నా, పుట్టినప్పటి నుంచి కొంతమంది అలాగే ఉంటారు. అలా ఉండటం అనేది చాలా మంచి విషయం. రెండవది ఏంటంటే
మనం కానీ ఇంటికి వెళ్తుంటే చిన్నపిల్లలు ఎదురు చూస్తారని ఏదో పొట్టలో కొనకి వెళ్ళి పిల్లలకి ఇచ్చినట్టు ఆయన వస్తా అక్కడ ఎంట్రన్స్లో అక్కడే అనుకుంటా బహుశా అక్కడ ఆగి బోండాలు బజ్జీలు గారెలు అవి తీసుకొస్తాడు. అసలు చేసేటప్పుడు హనుమంతరావు తీసుకొస్తాడు. ఏంటంటే సుబ్బారామాష వచ్చాడంటే అంటే అవి వచ్చినాయి అంటే అది ఒక సింబల్ అనమాట. ఉంటాడు ఇన్ టైం ఉంటాడు, ఏమి ఆ బడులు పెట్టి అంటే కొంతమంది కాకపడితే స్కూల్లో ఉండకుండా బయటకు వెళ్తా ఏదో ఎంఈఓకి ఐస్ పెడుతున్నారు అనుకోవచ్చు. ఆయన ఏం ఐస్ పెట్టే మనిషి కదా, ఎందుకంటే ఆయన ఎప్పుడు స్కూల్లోనే ఉంటాడు, పిల్లల కోసం పనిచేసే వ్యక్తి. అలాగే తన సొంత జేబులో డబ్బులైనా ఖర్చు పెట్టుకోవడానికి వెనకాడిన మనిషి. నేను ఈ 4 సంవత్సరాలు ఆయన గమనించాను. అలాగా ఆఫీస్లో ఉన్న స్టాఫ్ని ఆయన ఒక చిన్నపిల్లలాగా చూసేవాడు. నాకు అనిపిస్తుంది ఎలాగ వచ్చేవాళ్ళు ఎవరు లేరు ఆఫీస్కి మాకు, మా వాళ్ళందరూ కూడా సంతోషపడేవాళ్ళు. హేమలత కానీ వీళ్ళందరూ కానీ తీసుకొస్తే నవ్వుకునేవాళ్ళు, సంతోషపడేవాళ్ళు. చూడండి సుబ్బారావు సార్ వస్తే అసలు ఖాళీగా రాడు సార్ అని చెప్తున్నాను. ఆ పాఠశాలలో కూడా బాగా పనిచేశాడు. ఆయనకు ఒక తృష్ణ. కాంప్లెక్స్ సమావేశాల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు. నేను తక్కువ సమయంలో మీ అందరికీ అది అనుభవం. ఆయన కొన్ని సూచనలు అనుభవాలు యోగా గురించి కొన్ని ఇస్తున్నాడని నేను చూడటం జరిగింది. తర్వాత ఈ అక్కాల పుస్తకాన్ని మనకి ఇప్పుడు చెప్పారు కానీ ప్రతి సంవత్సరం వాళ్ళ స్కూల్లో అయినా రెడీ చేసి అత్తలకు ఇస్తూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల బొడ్డవనపల్లి స్కూళ్ళకు కూడా సప్లై చేస్తూ ఉంటాడు. అది ఆయన ఫస్ట్ నుంచి ఎయిడెడ్ సర్వీస్ అయినా కానీ ఎయిడెడ్ సర్వీస్లో ఉండే వాళ్ళలో సహజంగా దాతృత్వం తక్కువగా ఉంటుంది. కానీ సుబ్బారావు సార్లో దాతృత్వం ఎక్కువ. నేను 7 ఏళ్ళు కూడా చూస్తా ఉన్నాను ఈ 10 సంవత్సరాల నుంచి. కొంచెం దాతృత్వం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి పని చేస్తుంటారు. ట్రాన్స్ఫర్లు ఇవి అవి కష్టాలు సుఖాలు ఏమి వాళ్ళకి అవసరం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే పాపం వాళ్ళు వాళ్ళ కరెస్పాండెంట్ తోటి వాళ్ళతోటి వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి, వాళ్ళకుండే శ్రమలు వాళ్ళకుంటే ఇతరులతో పోల్చినప్పుడు ఆ కమ్యూనిటీ ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ ఒక ప్రత్యేకంగా కనపడతారు. కానీ సుబ్బారావు సార్ అలా కాదు. ఎయిడెడ్ టీచర్స్ కంటే మామూలుగా మన జిల్లా పరిషత్ హై స్కూల్ లేదా మండల పరిషత్ హై స్కూల్ టీచర్స్ కంటే కూడా చాలా జనరస్గా ఉంటారు. ఆయన ఏ కార్యక్రమమైనా అడ్వాన్స్గా ముందు చెప్పుకుంటాడు. వచ్చే నెలలో ఎన్ని రోజులు సెలవులు కావాలో ముందు నెలలోనే చెప్తాడు నాకు ఫోన్ చేసి, సార్ ఫలానా రోజులు నాకు సెలవులు కావాల్సింది సార్ అని. సరే ఏర్పాటు చేద్దామని అంటాం. అలాగే ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా విషయాల్లో ఆయన ఒక అనుకువమైన వ్యక్తి. ఇంకా అక్కడేం లేదు, సబ్మిసివ్గా అనుకువగా ఎవరితోటి ఘర్షణ పూర్వకమైన వైఖరి ఆయనలు నేను చూడాలి. ఎందుకంటే ప్రతి టీచరు మన ఆఫీస్కి వస్తుంటారు, మాతో మాట్లాడినప్పుడు అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మాకు కనపడతూ ఉంటుంది. నాది మీకు కనపడుతూ ఉంటుంది, మీ విధానం నాకు కనపడుతూ ఉంటుంది. కానీ ఆయనలో ఆ ఘర్షణాత్మక వైఖరి లేదు. అలాగే పర్యావరణం, అలాగే వ్యవసాయం పట్ల మనం చెప్తుంటే విన్నాను, అంతకుముందు మనకు తెలియదు. ఆయన పనిచేసిన కాడ కూడా వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం పట్ల ఆయన చేసిన పనులు మనం చెప్పినప్పుడు అర్థమైంది. దానిలో భాగంగానే మనందరికీ కొన్ని మామిడి మొక్కలను కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. వాటిని మనం బతికే దగ్గర పెంచుకుంటే సారు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటాడు. ఓకే, సార్ యొక్క శేష జీవితం ఈ రిటైర్డ్ అయిన తర్వాత ఎవరో చెప్పారు సార్ పాలిటిక్స్కి వెళ్తారని. మాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ వెళ్తే మన టీచర్లుగా మహా వెళ్తే ఎక్కడికి వెళ్ళాం, గ్రామ సర్పంచ్గా పోటీ చేయగలం. ఈ వచ్చిన బెనిఫిట్స్ మొత్తం తీసుకెళ్ళి ఒక ఖర్చు పెట్టాలి. ఒక టీచర్గా మనం చేయగలిగేది ఏంటి, ఇప్పుడు ఏదన్నా ఒక 40-50 లక్షలు వస్తే మీది అద్దంకే పక్కన విలేజ్ ఉందా, అది చిన్న విలేజ్ అయితే మాత్రం కొంచెం పొలపొలలు ఆడుతూ ఉంటుంది. ఏదైనా పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏదో సీట్ వచ్చిందంటే గ్యారెంటీగా ఈ 40-50 దమ్ములు పెడతారు. నాకుండా అంటే మన అభిప్రాయం అని వేరే వాడు అవుతుంది. కానీ అలాంటి వాటికి ఈ వయసులో వెళ్ళకుండా ఉంటే మంచిది. ప్రశాంతంగా మనకు వచ్చిన 10 రూపాయలతోటి బ్యాంకులో వేసుకోను, పిల్లలకి ఇచ్చుకోను, మనకున్న ఆస్తులతోటి ఏదైనా సోషల్ సర్వీస్ సమాజ సేవ చేసుకుంటా, అడిగితే ఎవరికన్నా 4 సలహాలు ఇచ్చుకుంటా ప్రశాంతంగా జీవితం గడపడమే బెస్ట్. ఇవాళ పంచాయతీ సర్పంచ్ అయినా కానీ వాళ్ళ మీద ఒత్తిళ్ళు కూడా మనం చూస్తున్నాం గ్రామాలు. ఎందుకంటే నేను ఉండేది గ్రామంలో కాబట్టి ఇంట్లో అమ్మాయి పెద్ద మనిషి అయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇవ్వమంటాడు. ముసలివాడు చచ్చిపోయినా ఆడికి వెళ్తాడు, ముస్లిం చచ్చిపోయినా ఆడికే వెళ్తాడు.
లేదా అనారోగ్యమైన అసలు ఆ కుర్రోడు మా ఊర్లో రాజకీయం నేను గమనిస్తూ ఉన్నాను. ఆ కుర్రోడు కూడా చిన్న కుర్రోడు, మా పెద్ద అబ్బాయి కన్నా వయసులో 2 సంవత్సరాల తక్కువ చిన్నగా ఉంటాడు. ఈ పిల్లోడు ఇంత డబ్బులు వీళ్ళకి ఆడ పెడుతున్నాడా ఏది అలా అంతా కుటుంబం అంతా చాలా లో బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. మనం టీచర్లుగా రిటైర్ అయిన వాళ్ళవి ఈ అమౌంట్ అంతా తీసుకెళ్ళి ఇంతకాలం ఆ పిఎఫ్లోనో ఏపీజేఎల్లోనో అట్లా పెట్టుకొని ఇవన్నీ తీసుకొని బయటకు వెళ్ళి ఒక్కసారి లంసంగా ఆ మురికుంటలో పోసే కంటే కూడా ప్రశాంతంగా ఉండొచ్చు నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఉంటే మీరు ఉంచుకోండి, నా అభిప్రాయం మాత్రం అది ప్రశాంతంగా. ఎందుకంటే 62 సంవత్సరాలు, ఇంకొక దేవుడు బాగా ఆయుష్ ఇస్తే ఇంకో 15-16 ఏళ్ళు, ఆ తర్వాత మనకి ఎంత హుషారన్నా కానీ ఎక్కడికి పోదాం. ఈ 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రశాంతంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మన మండల విద్యాశాఖ అధికారి శ్రీ పున్నయ్య గారు, అలానే సుబ్బారావు గారు, కాంప్లెక్స్ చైర్మన్ అంజనీదేవి మేడం గారు, తదితర ఉపాధ్యాయులందరికీ, నా మిత్రుడు శివ గారికి, సహోదర ఉపాధ్యాయులందరికీ నమస్కారం. చాలా చక్కగా సారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఆయన అంతసేపు వ్యక్తి గురించి మాట్లాడటం నేను ఏదో ఫస్ట్ పెట్టాను ఈ 4 ఏళ్లలో, ఎప్పుడు నేను వెళ్ళా. సార్ అంటే నాకు చాలా గౌరవం కూడా. సార్ని ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా, ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలో సార్ని చూసి నేర్చుకోవాలి మనం. తక్కువ వయసులోనే పిల్లలకి సెటిల్ చేయడము, సర్వీసులో ఉండగానే మనవరాలతో ఆడుకునేటట్టుగా ఉండడము, పిల్లల్ని మంచి ఉద్యోగాల్లో స్థిరపడేట్టు చేయటము, కుటుంబంతో మమేకమయ్యి కుటుంబ జీవనంలో ఆయన మన రోల్ మోడల్గా తీసుకోవాలి. ఎందుకంటే స్టేటస్లో అప్పుడప్పుడు చూస్తుంటాం మనవాళ్ళు చాలామంది సర్వీస్ రిటైర్ అయ్యేటప్పుడు కూడా పిల్లలు సెటిల్ చేయడము, మ్యారేజ్ చేయడానికి కూడా ప్రాబ్లంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కుటుంబం, పిల్లలు వాళ్ళే మన ఆస్తి అని చెప్తున్నారు. దాన్ని రోల్ మోడల్గా తీసుకోవాలి మనందరం కూడా. తర్వాత ఈ సందర్భంగా వచ్చినటువంటి కార్యక్రమం వేరు, సమయాభావం ఎక్కువ ఉంది, లేడీ టీచర్స్ చాలా దూరం వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క చెప్పిన విషయాలన్నీ కూడా నేను మననం చేసుకుంటాను. తిమోతి సార్ చెప్పింది నేను పొలిటికల్ నాయకులను ఉపయోగించుకుంటా. నేను పొలిటికల్ పోరు, వాళ్ళని ఉపయోగిస్తా. ముఖ్యంగా నేను ఫస్ట్ పోరాటం ఏం చేయదలుచుకున్నానంటే, చేసిన తర్వాత చదువు అనుకున్నాను కానీ చెప్పట్లా, నేను ఏదో తొత్తరా అది చెప్తున్నా. 4th క్లాస్ నుంచి 5th క్లాస్కి గురుకుల వ్యవస్థని తీసేయడానికి నిరంతరం పోరాడతాను నేను. యూనియన్ నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ. యూనియన్ నాయకులు లెక్క తీసుకొని గత 30 ఏళ్ళ నుంచి నేను చెప్తుంటే ఎవ్వరూ వింటలేదు. సెక్రటరీ దగ్గర పోయి కూర్చుంటా, మినిస్టర్స్ మొత్తాన్ని దగ్గరికి పోతా, 4th నుంచి 5th గురుకుల తీసేస్తారా తీసేయరా, కోర్టు పడేస్తా. అన్ని 6th క్లాస్ ఉంటే 4th నుంచి 5th గురుకుల ఏంది, మన స్కూల్ వ్యవస్థ ఎంత దెబ్బతింటుంది. మన గౌరవ ఎంఏ గారితో కూడా విన్నవించుకుంటున్నారు. 18-19 మంది పిల్లలు ఉంటే 4వ క్లాస్ చదివేవాళ్ళు ఉంటే వాళ్ళ గురుకులకు పోనీయకుండా కూడా ఆపుతున్నారు. లేదు 21 మంది పిల్లలు ఉంటే, ఎందుకంటే పోస్ట్ పోతుంది. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? నవోదయ, గురుకుల, కోరుకొండ, ఆదర్శ స్కూలు, కస్తూరి మొత్తం 6th ఉంటే ఈ వ్యవస్థ ఎందుకు? ఒకప్పుడు ఒక అతను పెట్టాడు దారుణమైనటువంటి వ్యవస్థ. దాని మీద నేను గట్టిగా పోరాడతాను. ఇంకా ఎవరెవరు ఉన్నారు కదా ఏదో చెప్పను. చేసిన తర్వాత అందరి సహకారం తీసుకొని ప్రయత్నం అయితే చేస్తా. నా యూట్యూబ్ ఛానల్ స్పందన సేవా సమితిని ముందుకు తీసుకెళ్తా. కెరియర్ గైడెన్స్ 30 సంవత్సరాల నుంచి ఇస్తున్న వేలాది మంది విద్యార్థులకి కెరియర్ గైడెన్స్ ఇచ్చిన ఆ ఛానల్ ద్వారాగా నేను కెరియర్ గైడెన్స్ క్లాసులు చెప్తాను. సో ఈ మన కార్యక్రమాల్లో కూడా చేసి అన్ని హై స్కూల్స్లో కూడా నేను కెరియర్ గైడెన్స్ క్లాసులు చెప్పడానికి అనుమతి తీసుకొని ఎక్కడికి వెళ్ళను ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటా. విద్యారంగంలోనే కొంత పార్ట్ ఉంటాను. విద్యారంగంలో ఉండే సమస్యల మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రాజకీయ నాయకుల్ని అయ్యా ఇట్లా ఉపయోగించుకోవడానికి వాడుతున్నాను, వాళ్ళు ఉపయోగించుకుంటాను, కానీ నేను రాజకీయ నాయకుడిగా మారను. ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ఎంఈఓ గారి చేత, ఎందుకంటే సమయాభావం అవుతుంది, ఈ ఎక్కాల కార్డుని వారి చేత ప్రారంభం చేసి తర్వాత అందరికీ ఎక్కాల కార్డులు ఇచ్చిన తర్వాత
మిగతా ఏదన్నా ఉంటే స్పందన తీసుకుందాం. అదే టైంలో మన అజయ్ సార్ స్నాక్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. 2 పనులు ఒకేసారి చేసేద్దాం. గౌరవ ఎంఈఓ గారు పున్నయ్య గారు అట్లానే సుబ్బారావు గారి చేత ఈ యొక్క ఎకాల్ కార్డుని ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. చింపేయండి సార్. ఇది నేనే డిజైన్ చేశానండి. ఇప్పటికి 7,000 కార్డులు వేయించున్నాను. అక్కడ ఉన్నప్పుడు మన అన్ని స్కూల్స్కి ఇచ్చిన్నాను. ఇక్కడ మన మండలంలో అన్ని స్కూల్స్ అన్ని విద్యార్థులకి, అదేవిధంగా అద్దంకి మండలం కూడా ఇస్తాను. ఇది కార్డు చాలా చిన్నది, నేనే డిజైన్ చేశాను. విజయవాడలో ప్రింట్ చేస్తాము. హెల్ప్ చేయండి సార్. ఒక్కొక్క కార్డు మన ఇక్కడ ఉండేవాళ్ళకి అంటే సార్ ద్వారా ఇప్పిస్తే దాన్ని మనం మీడియా ముందు సంవత్సరం అంతా ఉంటుంది. ఇటు 10 ఎక్కాలు ఉంటాయి, ఇటు 10 ఎక్కాలు ఉంటాయి. కార్డుకి 20 ఎక్కాలు ఒకే కార్డులో ఉంటాయండి. సో పిల్లలకి ఉపయోగపడుతుంది చిరు కానుక. ఆ విధంగా అది ఫస్ట్. సారు కనపడితే చాలు. ఓకే సార్. మేదరమెట్ల వయసు రండి. అలాగే తిమ్మనపాలెం మాస్టర్ గారు తిమ్మరిపాలెం డిపెట్టు. ఓకే సార్. తిమ్మనిపాలెం డిపెట్టు రావాలి. పక్క స్కూల్లోనే తీసుకోండి. ఎర్రపాలెం. ఓకే మేడం. ఎర్రపాలెం సార్ తీసుకోండి. తిమ్మనిపాలెం జనరల్. రైట్ సార్. సో ఏ స్కూల్కి ఎంతమంది అనేది పక్కన కూడా వేయటం జరిగింది. 15 మంది అని, 13 మంది 15 మంది 2 కలిపి ఇచ్చినాము. తర్వాత ఎంతసేపు 2 నిమిషాలు. బొడ్డువానిపాలెం డిపెట్. బొడ్డువానిపాలెం మా స్కూల్. సురేష్ సార్ రా బొడ్డువానిపాలెం. కొండయ్య సార్ భవిత స్కూల్. బొడ్డువానిపాలెం హెచ్డబ్ల్యూ. సార్ చేతులుగా తీసుకుంటే వీడియో కవరేజ్ ఉంటుంది, కొంచెం మాకు గుర్తుంటుంది. దయచేసి ఉన్నంత 5 నిమిషాలు అయినా పర్వాలేదు. అనవలమూరు హెచ్డబ్ల్యూ. ఓకే సార్. అనవలమూరు హెచ్డబ్ల్యూ. సరితా మేడం రండి. ఆ తమ్మవారు స్కూల్ తిమోతి సార్ తీసుకుంటున్నారు. ఓకే సార్. అనవలమూరు హెచ్డబ్ల్యూ. అనవలమూరు కామేశ్వరి మేడం అనుకో. బొడ్డువానిపాలెం పెట్టి ఓకే మేడం. రామనాథుల కాంప్లెక్స్ సంబంధించి కేఎస్ఆర్ సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. మీ దగ్గర ఉంచండి. నెక్స్ట్ కాంప్లెక్స్లో ఇచ్చేద్దరు లేకపోతే అంటారు సార్. దైవాల్ రావు జనరల్. ఓకే సార్. 34 మంది దైవాల్ రావు జనరల్. రండి. దైవాల్ రావు జనరల్. రావినూతల 112. గోపి మాస్టర్ గారు రావినూతల 112. సార్ 3 అంకెల సంఖ్య. సార్ చాలా సంతోషం ఉంది సార్. ఓకే సార్. పమిడిపాడు 26. పమిడిపాడు మెయిన్ హిందూ ఎయిడెడ్ రావినూతల 32. కుర్రవానిపాలెం. ఓకే సార్. తొలిసిపాడు అంబేద్కర్ నగర్. కనగాల వారిపాలెమా. ఓకే. 5 ఎకరాల కార్డు పంపిణీ. మేడం గారికి సుబ్బారావు గారి చేత సార్ చేత ఇప్పిద్దాం. వీడియో తీయ్యా రైట్ సార్. సార్ ఇది లైఫ్లో మంచి గుర్తుండే విషయం. ఎందుకో చెప్తారు మన వాళ్ళు, చెప్పండి. ఓకే సార్. ఇంకా ఇక్కడ ఉండి
ఇక్కడ ఉండి తీసుకొని వాళ్ళు ఉంటే రండి, ఇక్కడ ఉండి. ఓకే, దీని హేమలత, అవును ఈరోజు 2 మాటలు చెప్తారన్నావు కదా హేమలత, చెప్పలేవా? నా కోరిక అప్పుడు అన్నావు. అమ్మా స్టాఫ్ రండి, మన ఆఫీస్ స్టాఫ్ రండి. సాంశివ శివారెడ్డి గారు రండి. ఓకే సార్. ఓకే, సంతోషంగా ఉండండి. మైక్ ఏంటి చెప్తే ఏం లాక్తాకంట మైక్ ఓకే సార్. మా మిత్రుడు మొక్కలంటే చాలా ప్రేమ, ఎన్నో సేవా కార్యక్రమాలకు నాకు మంచి ఫైనాన్సర్ సార్. ఓకే సార్. షాప్లో ఏమన్నా ఎత్తుకోపో నువ్వు ముందు అంటాడు, ఏమండవు ఎత్తుకోపో నువ్వు అంటాడు. షిరిడి సాయి క్లాస్ అక్కడ డిపో ఎదురుగా. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఫోటో అయిపోయిందా? సరే సరే, మీ కోరిక. ఓకే సార్. వారందరూ ఇక్కడికి రండి, వీడియోలో కవర్ కావాలి. ఎందుకంటే మేము తేలేదని వీళ్ళంతా అక్కడే కూర్చున్నారు, రావాలి. సరిత రండి, కళ్యాణి సరిత వచ్చి ఫోటో దిగండి, రండి. మ్యాచ్ చిలువారి గారు రండి. అట్లా దూరం నుంచి వచ్చినటువంటి మన మురళి, మన మిగతా సోదరులు, అట్లానే మన శెట్టి గారు. రైట్, హరిబాబు గారు చాలా సంతోషం. వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర రెడ్డి గారు రండి, రండి. ఓకే సరిగ్గా ఉంది ఇక్కడే. ఈ స్కూల్ ఓకే సార్. ఓకే, రెడీ? ఓకే మేడం. సార్ సార్ వేరే సార్ చూడండి. ఓకే
ఓకే సార్. ఒకటి సార్ రండి.